మేము ఎన్నికల కన్నా ముందు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. కథలు చెప్పలే. ఒక్క మాటను ఆ గ్యారంటీ ఖాతా కూడా ఇందిరమ్మ ఇల్లు అని ఉంటే మీరు పోయి చూసుకోండి. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన గత మాజీ ముఖ్యమంత్రులు గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని 2014, 2018లో ఏం కథ చెప్పిండ్రు? డబుల్ బెడ్రూమ్ కథ. అల్లుడు వస్తే అత్త చీరేణ మార్చుకోవాలి, మామ సొంగేడ తాగాలి, బరిగోడు లేడగట్టేయాలి, మేకపిల్ల లేడగా పెట్టాలి. కాంగ్రెస్ లో ఏమి ఇండ్లు ఇచ్చినాయా? ఏ కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇండ్లు ఇచ్చిండ్రు? పిట్టకుల లాంటి ఇండ్లు ఇచ్చిండ్రు. పడుకుంటే నెత్తి ఓగోడగా తగులుతుంది, కాలు ఓగోడగా తగులుతుంది. చిన్న చిన్న ఇండ్లు ఇచ్చిండ్రు. నా గుండె తరక్కపోతుంది. నేనట్లా కాదు, నేను కాదు, వంశకృష్ణ కాదు, కేసీఆర్ చెప్పిన మాట, 2014-18 చెప్పిన మాట. నేనట్లా కాదు, 2 గదులు ఇస్తా, ఒక హాల్ ఇస్తా, ఓ కిచెన్ అంటే వంటగది ఇస్తా, ఓ బాత్రూమ్ కట్టిస్తా. నాకు కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతాని అప్పుడు కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ కోపం రాలే, మనకి ఇల్లు రాలే. 2 సార్లు గుద్దిండ్రు గట్టిగా. దేని మీద? కారు గుర్తు మీద 2 సార్లు గుద్దిన ఆడోళ్ళంతా. అప్పుడున్న ఆడోళ్ళు ఏమనుకున్నారు? వాక్కో పెద్ద ఇల్లంట, హాల్ వస్తుందంట, కలర్ టీవీ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ పెట్టుకోవాలని రంగుల కలర్ అన్నారు. ఒక్క ఇల్లని వచ్చిందా గత 10 సంవత్సరాలలో? వస్తే ఎవరికైనా చేతులు ఇవ్వటండి? ఎవరికి రాలే. రాకపోగా అప్పుడెప్పుడైనా మన ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే అయ్యా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడిగితే పోలీసు కేసులు చేసిండు. ఈ రకంగా ఆ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ బీదవాడికి గుడిసె ఉన్న వాళ్లకు పెంకుటిల్లు, మట్టి ఇల్లు, అసలు 3 అన్నదమ్ముల నుండి ఒకటే ఇల్లుంటే వాళ్ళకు కూడా ఇల్లు.